శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 68వ సంచిక ఫిబ్రవరి 1953లోని 3వ కథ రత్నకిరీటం. ఇది 4వ భాగం. మొదటి 3 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. అప్పుడు రోజుకుంటూ వచ్చాడు ఒక సేవకుడు. ప్రభు, కిరాతరాజు అర్ధకర్ముడు చచ్చిపోయారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే చచ్చారు, వదిలింది పీడ అన్నాడు రాజుగురు ఏదో పెద్ద భారం దిగిపోయినట్టుగా. ఆ కుర్ర వెధవను కూడా వెతికి పట్టండి అంటూ హెచ్చరిక కూడా చేశాడు. అంతలోనే యుద్ధరంగం నుంచి ఆ 2 కలయిబరాలను సిపాయిలు మోసుకొచ్చారు. రాజుగురు అలా అన్నందున మందపాలుడు మనసులోనే చాలా ఖేదపడ్డాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. తండ్రి మరణానికి ఎంతగానో దుఃఖించాడు. ఇది కనిపెట్టాడు రాజుగురు. మందపాలునికి తిరుగా తండ్రిపైన మమకారం కలగటం చూసి అతనికి వాని యందు వెంటనే విరక్తి భావం పొడమింది. ఈ వార్త చెవిన పడిందే చెరులో ఉన్న ప్రమోదుడు కూలిపోయాడు. అర్ధకర్ముని భార్యకు స్మృతి తప్పింది. యుద్ధ ఫలితంగా వచ్చిన మరణ వార్తలకు సామంతులందరిలో విలిపించినవాడు అమరభూపతి. ఏమీ కన్న కూతురాచరిలో ఉండే కసుగందు కనబడకుండా పాయే. అల్లుడు అర్ధాంతరంగా చచ్చే. ఇంకేం కావాలి ఇంతకంటే? తీరని దుఃఖంలో మునిగి ఉన్న అతను పట్టాభిషేకంలో పాల్గొనేదేమిటి? అయినా నలుగురితో పాటు ఉండక తప్పింది కాదు. అతని శరీరమే ఉన్నది, కానీ మనసు అక్కడ లేనేలేదు. ఏమైతే కాని అని చెకచెకమంటూ పట్టాభిషేకపుటు ఏర్పాట్లు చేయసాగాడు రాజగురు. ఈ సందడిలో మగధ రాజ్యం నుంచి ఒక సేవకుడు అమరభూపతి తండ్రి చనిపోయిన వర్తమానం తెచ్చాడు. కష్టాలపైన కష్టాలు వచ్చిపడినందుకు దుఃఖించాడు అమరభూపతి. మందపాలుని వద్ద రాజగురు వద్ద సెలవు తీసుకొని తక్షణమే తన రాజ్యానికి మరలిపోయాడు. కానీ మనసంతా మనమను మీదనే ఉంది. లాంఛనప్రాయంగా మందపాలునికి పట్టాభిషేక మహోత్సవం జరిగిపోయింది. ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టాభిషేకం జరగటం ప్రజలకేమంత ఇష్టతగా కనిపించలేదు. ఆ కారణంగా బల్లాన రాజ్యంలో గొప్ప మార్పు వచ్చింది. ఏమంటే ఇప్పుడు ఈ యుద్ధం కేవలము అధర్మ యుద్ధం అని అందరికీ తెలియటం. ప్రమోదుడు అర్ధకర్ముని భార్య బందీలై ఉండటం, ఎక్కడి నుండో వచ్చిన మందపాలుడు గద్దె ఎక్కటం, వీటన్నిటికేమి నిరపరాధి అయిన అర్ధకర్ముడు వానిని కనిపెట్టుకుని ఉన్న కిరాతరాజు మరణించటం, పాపం పసివాడు చిత్రబాణుడు కనిపించకపోవటం, ఇవన్నీ ప్రజకు సహింపరాని విషయాలైనాయి. మా మహారాజును విడిచిపెట్టండి, మా పట్టమహిషిని విడిచిపెట్టండి, ప్రమోద మహారాజే మాకు ప్రభువుగా ఉండాలి అంటూ వాళ్ళు గగ్గోలు పెట్టారు. మందపాలుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. రాజగురే ప్రజను సముదాయించడానికి యత్నించాడు. అంతేకాదు, వారి ఉద్దేశానికి అనుకూలంగా దండోరా కూడా వేయించాడు. కానీ అదెవ్వళ్ళు చెవిన పెట్టలేదు. దానిపైన రాజగురు ఉగ్రుడై ప్రజను హింసింపసాగాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకిప్పుడు హింసా మార్గం వల్ల ప్రజను దారికి తీసుకురాలేము అని రూఢి చేసుకున్నాడు రాజగురు. అయితే మరి ఎలా లొంగదీయటం అని యోచించి, ఒక 7 ఏళ్ల వరకు ఏ విధమైన పన్నులు మీరు కట్టనక్కర్లేదు అనంటే చచ్చినట్టు ప్రజ మన దారికి వస్తారు కదా అని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ 7 ఏళ్ళు రాజ్యాంగాన్ని నిర్వహించటం ఎలా? బల్లాన రాజ్యపు ఖజానా యుద్ధం వల్ల ఖాళీ అయిపోయిందే, ఏం చేసేది? బాగా ఆలోచించి రాజగురు వెంటనే ఒక తాకీదు ఇలా సామంతరాజులందరికీ పంపించాడు. మీరు నిష్కారణంగా ప్రకటించిన ఈ యుద్ధంలో బల్లాన రాజ్య ప్రజ ఎక్కువగా నష్టపడి నలిగిపోయారు. వారిని కాపాడటం ప్రభువులమైన మాకు, మా సామంతులైన మీకు విధి అయి ఉన్నది. 7 ఏళ్ల వరకు ప్రజ నుండి పన్నులేమీ వసూలు చేయకూడదని, మన రాజ్యం మామూలు స్థితికి వచ్చే వరకు అవసరమైన సదుపాయాలన్నీ వారికి చేయాలని నిశ్చయించాము. ఈ పని కొనసాగాలంటే మీరందరూ చాలా తోడ్పడాలి. ఇప్పుడు జరుగురుగా ఈ సమయంలో ఖజానాకు చేరవలసిన కప్పము 2 కట్టడం మీరు చేయవలసిన మొట్టమొదటి సాయం అని ఆ తాకీదులో వ్రాసి ఉంది. తాకీదు చూడగానే సామంతులందరూ చేరి గూర్జరరాజు పెద్దరికం కింద సమావేశమయ్యారు. ఉన్న మహారాజును వదులుకొని లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నామే అని వారు చాలా విచారించారు. ఎంత చర్చించినా ఫలితం తేలలేదు. చివరికి వారు అమరభూపతిని కలుసుకొని యోచించారు. అనుభవజ్ఞుడైన అమరభూపతి మంచి చెడ్డలు ముందు వెనుకలు బాగా యోచించి, ఇప్పుడు మనం ఓర్పు వహించవలసిన పరీక్షా సమయం. మనం ఏ పాటి ఉద్రేకపడినా ఏం చేసినా ఆ రాజగురు ఆధీనంలో ఉన్న ప్రమోదుడికి, అర్ధకర్ముని భార్యకు ప్రమాదం కలగవచ్చు. రాజగురు బహుక్రూరుడు, ఏ పనికైనా వెనుదీయడు. కనుక ఈ పరిస్థితిలో వాడు ఎటువంటి హింసలు పెట్టినా అణిగిమణిగి ఉండటమే మంచిది.
ఇప్పుడు మనం ఆ పసివాన్ని ఎలా అయినా వెతికి తెచ్చి కాపాడుకోవటం ముఖ్యం అంటూ సలహా చెప్పాడు. సామంతరాజులకి ఈ మాటలన్నీ బాగా నచ్చినాయి. కొంతమంది వెంటనే పసివాన్ని వెతకడానికి గుర్తులు చెప్పి చార్లను నలుదిక్కులా పంపించారు. అతని సలహాను అనుసరించి సామంతులందరూ ఇలా ప్రత్యుత్తరం వ్రాసి పంపించారు. మీరు వచ్చి మాకు బోధించిన హితువులన్నీ అక్షరాలా శిరసావహించాము. మాకు యుద్ధం కొరకు చాలా ఖర్చులైనవి. రత్నకిరీటం లేని రాజులకు కప్పం కట్టనక్కర్లేదని చెప్పగా నిజమేననుకుని నమ్మి అప్పుడు అలా జవాబు రాశాము. జవాబుకు ప్రతిఫలంగా వచ్చిన యుద్ధంలో పాల్గొని కష్ట నష్టాలకి పాల్పడ్డాము. ఇప్పుడు ఇంతలోనే మీ మనసు ఇలా మారిపోతుందని మేమెన్నడూ తలచలేదు. యుద్ధరంగం నుండి ఇంటికి చేరకముందే కప్పము కట్టాలని శాసిస్తారని, అది రెండింతలుగా కట్టమంటారని కలనైనా ఊహించలేకపోయాము. బల్లాన రాజ్యం మీకు హస్తగతమైందే. వాగ్దానం చేసినట్టుగా మాకేవో స్వర్గ సౌఖ్యాలు కలుగుతావని ఆశించాం, కానీ ఇటువంటి కఠిన శిక్ష విధిస్తారని అనుకోలేదు. మా కష్టనిష్ఠురాలు విన్నవించుకుందామనుకున్నా ఇప్పుడు మీరు ఆలోచించేటంతటి స్థిమితంలో ఉన్నట్టు తోచనందున ఇక విరమిస్తున్నాము. సామంతుల ప్రత్యుత్తరం చూసి రాజగురు ఏమనటానికి వీలు కాలేదు. నా మంత్రమే నాకు బెడిసి కొట్టిందే, నే చెప్పిన ఉపాయాలే నాకు భస్మాసుర వరాలుగా పరిణమించినయే అని వలపోసి మళ్ళీ తీవ్రమైన యోచనలో పడ్డాడు. మీలో ఎవరికైనా భస్మాసుర వరం అంటే ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అటు ప్రజల ఘోష, ఇటు సామంతుల దూషణ గట్టిగా ఒత్తిడి చేస్తే ఎక్కడ యుద్ధానికి వస్తామంటారో అన్న భయం చేత వాళ్ళని ఏమీ అనలేకపోయాడు. ఏమి చెప్పి నమ్మించుదామన్నా ముసలిరాజుని, అర్ధకర్ముని భార్యను వదిలితే కానీ ప్రజ ఊరుకునేట్టు లేదు. విడిచిపెట్టితే కథ అడ్డం తిరుగుతుందాయరే. ఎలా? ఇందులో ముందు ఒక అవాంతరమైన దాటితే కానీ వీలు లేదు. అప్పుడు మెరుపులాగా ఒక యోచన తట్టింది. అయితే తనతో మందపాలుడు ఏకీభవిస్తాడు అనే నమ్మకం లేకపోయింది. కొడుకును చేరవిలిచి రాజగురు తన మనసులోని వ్యూహం వెల్లడించాడు. కొడుకు వెంటనే ఆమోదించాడు. అంతేకాదు, ఈ వ్యూహమే నెరవేరినట్టయితే తనకు చిరకాలం నుంచి గల కోరిక బల్లాన రాజ్య సింహాసనాన్ని ఆక్రమించటం ఇట్టే తీరిపోగలదని కూడా చెప్పాడు. కొడుకు ఈ అభిలాషను వెల్లడించగానే రాజగురు మనసు అతి చిత్రంగా మారిపోయింది. ఇందుకు తోడు సేవకులు తిరిగి వచ్చి చెప్పిన మాటలను బట్టి చిత్రబాణుడు చచ్చిపోయాడని తెలియవచ్చింది. కాగా మందపాలుని ఆవలకు నెట్టివేసి కొడుకునే గద్దె ఎక్కించుదామన్న ఆశ అంకురించి వృద్ధి కాజొచ్చింది. తండ్రి కొడుకులిద్దరూ ఒకటై ఆలోచనలో పడ్డారు. మరునాడే తమ పన్నాగం అమలు జరుపుదామని కట్టుదిట్టాలన్నీ చేశారు. నేనక్కడనే ఉండి స్వయంగా ఏర్పాట్లన్నీ చూస్తాగా అని తండ్రికి ధీమా చెప్పాడు పిన్నవాడు. కొడుకు తెలివితేటలకి, ధైర్య సాహసాలకి రాజగురు లోలోన సంతోషించాడు. ఇంకేముంది, తన ముద్దుల కొడుకు బల్లాన రాజ్య సింహాసనంపై కూర్చొనుంటే కళ్ళ వేడుకగా చూడటం రోజులలో పనే కదా అని పొంగిపోయాడు. తండ్రి కొడుకులు అనుకున్న ప్రకారం ఆనాటి రాత్రి రాజగురు కొడుకు పనివాళ్లను రప్పించి అద్భుతమైన సాధనాలేవో ఇచ్చి కారాగారానికి నిప్పు ముట్టించమని ఆజ్ఞాపించాడు. ఏ ఏ తావులు ముందుగా అంటుకోవాలో చెప్పాడు. పైగా ముట్టించవలసిన సమయం కూడా చెప్పాడు. ఇదంతా ఎవళ్ళకూ తెలియదు. అనుకున్న కంటే ముందుగానే నిప్పంటుకుంది. చూస్తూ ఉండగానే మంటలు ఎగసి వచ్చినాయి. అప్పుడు అక్కడికి వచ్చిన రాజగురు కొడుకునకు అకస్మాత్తుగా సంశయం కలిగింది. ప్రమోదుడి గది అంటుకుందా లేదా? అర్ధకర్ముని భార్య ఉండే గది ఆహుతయిందా లేదా? ఈ వేగిరపాటుతో అతను ఆ 2 గదుల వద్దకు గబగబమంటూ పోబోయాడు. కానీ అంతలోనే మండుతూ ఉన్న దూలం మీద పడింది. చూడబోతే నగరమంతా గోల. కంగారుతో లేచారు ప్రజలు. అటూ ఇటూ పరుగులెత్తారు. కాళ్ళు ఒళ్ళు కాల్చుకున్నారు. ఏకధారగా ఏడ్చారు. పెడబొబ్బలు పెట్టారు. ఈ ఏడుపులేమీ లక్ష్య పెట్టలేదు అగ్నిదేవుడు. తన పని తను చేసుకొని పోతూనే ఉన్నాడు. అప్పుడే జ్వాలలు ఆకాశానికి అంటుతున్నవి. రాత్రి పగలుగా వెలిగింది. కాస్త నిబ్బరం కల వాళ్ళంతా నీళ్లు మోసి అగ్గి అరవబోయారు. ఇసుక తెచ్చి పోయసాగారు. ధైర్యవంతులు చొరుచుకుపోయి వీలైనంత వరకు కారాగృహపు గదుల తాళాలు పగలగొట్టి లోపలి వాళ్ళను బయటికి తీసుకొచ్చారు. అంతలో ఈ వార్త కోటలోకి ప్రాకిపోయి మందపాలుడికి తెలిసింది. కలవరపడ్డాడు. ఏమీ ఈ ఘోరం? ఎవరు చేసిన పని? ఈ ప్రమాదంలో అర్ధకర్ముని భార్యగాని చచ్చిపోదు కదా? నేనే కుట్ర చేసి చంపానని ప్రజలు అనుకొని ఎదురు తిరిగారు కదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి నిందలు నెత్తిన పడటము పెద్ద పని కాదు.
అనుకుంటూ ఉన్నవాడు ఉన్నట్టుగానే కారాగారానికి పరిగెత్తాడు. ఎంతమంది వద్దన్నా ఆగక సాహసించి లోపలికి దూరాడు. ప్రమోదుడు బంధింపబడిన గది తాళాలు పగలగొట్టి మరుక్షణంలోనే ప్రమోదుణ్ణి భుజాలపైన వేసుకొని బయటికొచ్చాడు. తిరిగి వెళ్ళి అర్ధకర్ముని భార్య ఉండే గది పగలగొట్టి చూశాడు. ఆమె మసిబారి చచ్చిబడి ఉంది. ఇది విని అందరూ గొల్లుమన్నారు. ఈ వార్త విన్న ప్రతి వాళ్లకు లోకమే చీకటిగా తోచింది. తాళం బిగించి ఉండటం వల్ల తప్పించుకుందామన్నా ఆమెకు వీలు కాలేదు. ఘోరం, దుర్భరం. ఇంకా ఎంతోమంది తక్కిన గదులలో చచ్చిబడి ఉన్నారు. అంతలో రాజగురు అక్కడికి వచ్చాడు. మంటలు చూశాడు. మతిపోయినట్టుగా కారాగారం అంతటా కలియతిరిగాడు. తలవని తలంపుగా దూలం కింద తన కొడుకు చచ్చిపడి ఉండటం చూసి స్మృతి తప్పి అక్కడనే సోలిపోయాడు. తల్లిని విడిచిపోయిన చిత్రబాణుడికి మిత్రానందుడు అనే ఒక మహారుషి దర్శనమైంది. ఆ మహర్షి ఎవరో కాదు, ఆనాడు ప్రమోద మహారాజుకి ఫలం మంత్రించి ఇచ్చిన సిద్ధుడే. మిత్రానందుడు మహాయాగం ఒకటి తలపెట్టాడు. సంకల్ప సిద్ధి కోసమని శిష్య బృందంతో సహా బల్లాన రాజ్యానికి సమీపంలోనే ఒక అరణ్యమందు ఇప్పుడు ఉనికి ఏర్పరచుకొని ఉన్నాడు. యాగాన్ని గురించిన ప్రయత్నంలో బయలుదేరిపోతూ ఉండగా అదృష్టవశాత్తు ఈ చిత్రవానుడు తారసపడ్డాడు. చూస్తూనే ఆయన దివ్యదృష్టి వల్ల పసివాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు. అబ్బాయి, ఆ మాసిపోయిన పైగుడ్డ విప్పి అవతల పారవేసేయ్ అని అన్నాడు. వెంటనే వాణ్ణి తను కూడా ఆశ్రమానికి తీసుకుపోయాడు. మిత్రానందుని శిష్యకోటిలో చేరినప్పటి నుంచి చిత్రవానుడు అతి చురుకుగా అంచీల మీద విద్యలన్నీ అభ్యసింపసాగాడు. సమస్త శాస్త్రాలు నేర్చి గురువుకు ప్రియ శిష్యుడైనాడు. మిత్రానందుడు వానిని ఎంతో ఆదరంతోనూ అభిమానంతోనూ చూస్తూ తగిన వాళ్ళ చేత గుర్రపు స్వారీ, విలువిద్య మొదలైనవన్నీ నేర్పించి గొప్ప ప్రవీణునిగా తయారు చేశాడు. ఈ విధంగా చిత్రబాణుడు 10 సంవత్సరాల పాటు మిత్రానందుని ఆశ్రమంలో ఉండేసరికి అతడొక వీరునిగా, శూరునిగా రాణించే లక్షణాలన్నీ వానిలో కనబడినాయి. బాగానే ఉన్నది ఇంతవరకు. అయితే పాపం పసివాని విషయంలో గట్టి చిక్కు ఒకటి తటస్థించింది. అతని విద్యాభ్యాసమైతే దిగ్విజయంగానే పూర్తయింది. సమస్త శాస్త్రాలలోని ప్రవీణుడయ్యాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.